ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావ కలుగును గాక. ఈ దినం కూడా కొంత ఆలస్యమైనప్పటికీ మీ మధ్యలో రావడానికి దేవుడిచ్చిన చక్కటి సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తున్నా. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time God has given us to worship the Lord God Almighty. This is too delayed today. Anyhow, God has given us to worship the Lord God Almighty. Let us pray. Shall we pray? ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ సన్నిధి నీ కృప మాతో ఉంచి నడిపిస్తున్న ప్రతి దినం నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో, మా పల్లెల్లో, మా ప్రాంతాల్లో, మా దేశంలో నాయన, మా రాష్ట్రాల్లో నువ్వు చేస్తున్న అద్భుతాల కొరకు వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన. మా కుటుంబాలు, మా జీవితాన్ని కనిపిస్తున్న ఈ దినం కొన్ని సన్నిధి నీ కృప మాతో ఉంచి నడిపించండి ప్రభు. అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, స్వస్థపరచండి, బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి. జీవముతో, శక్తితో, బలముతో, ఆరోగ్యంతో నీ సన్నిధితో నీ బిడ్డలు నింపండి తండ్రి. ఎవరికైతే ప్రభు సరైనటువంటి ఆదరణ లేదు వారికి ఆదరణ దయచి, ఎవరైతే తమ ప్రియులను ప్రియమైన వారిని కోల్పోయారో నాయన, ఆదరణ లేకున్నారు, అటు వారిని ఆదరించని రాత్రి ప్రత్యేకమైన నీ కృప నాతో, మాతో, మా జీవితాలతో ఉంచి ఆరాధించడానికి కావలసినంత శక్తిని నింపండి. ఆరాధన ఆత్మ, ఆరాధన సమయము మాకు దీవెనకరంగా మార్చబడును గాక. స్తోత్రములు తండ్రి. దేవా, ప్రపంచం అంతటిని దీవెనకరంగా చేయండి. ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాం. బ్లెస్ ఆల్ ద పీపుల్ all over the world, God. Whole universe be blessed and be magnified in the name of Jesus. Your name be glorified. Your name. You are the excellency, King of kings, Lord of lords, God of gods. Hallelujah. You are our God. We thank you. We praise you. In Jesus' name we pray. Amen. Yesu నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుతారా? సిద్ధంగా ఉన్నారా? ఐ హోప్ ఎవ్రీ వన్ డూయింగ్ గుడ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు బాగుండాలని నమ్ముతూ, మరి బాగుండాలని కోరుకుంటూ ఈ సమయంలో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి చక్కటి సమయం దేవుడు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ప్రభువుని ఆరాధించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Let us sing this song called This Is My Desire to Honor You.
soul. my soul. I live for you alone. Every breath that I take, Every breath, every moment I'm awake. Lord, have your way in me. Lord, I give you my I give my heart. heart, Lord. I give you my I soul. give my soul. I live for you I live for alone. you. Every breath that I take, every moment I Jesus, wake. Holy Ghost. Lord, have your way in me. Holy Ghost, we praise the name of Jesus. This is my desire to honor you, Holy Ghost, Lord, with to all love you, Lord. my heart. We worship I worship you. you. Magnify the name of Jesus. Hallelujah. All I have within We me, love you, Lord. I give you praise. All that Come on, I Holy adore is in you. Lord, I give you my heart. I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Lord, I give you my heart. Give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Lord, I give you my heart. I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Lord, I give you my heart. I give you my soul. కూడా మీ కొరకే ప్రభా. I live for you I love you, Lord. alone. Every breath that I take, every moment I'm with. Holy Ghost. Lord, have your way in me. We bless the name. We love the Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus.
యేసయ్యా 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 We worship you, Jesus. నా అడుగులు తప్పుటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పుటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు Yes, come on. Come on, Holy Ghost. Jesus, we give you glory. నా అడుగులు తప్పుటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పుటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వెనుల దెబ్బకైనను తగులకుండ కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వెనుల దెబ్బకైనను తగులకుండ కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడిచే ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచే ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాచేది ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే,
యేసయ్యా 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 ఈ రాత్రి నీ సన్నిధి కొరకు నీ కాపుదల కొరకు నీ భద్రత కొరకు నా హృదయాల్లో స్తుతి ఆరాధన నింపుతున్న దేవుడు, నీ వందనాలు నింపుతున్న దేవుడు, నీ దయా, నీ కరుణ, నీ కటాక్షంతో మమ్మల్ని నింపుతున్న ప్రత్యేకమైన నీ కృప నీ బిడ్డను దర్శించునుగా. ప్రతి దుష్ట శక్తిని కాల్చివేయునుగా. అంధకార చీకటి అంతటిని బంధించునుగాక. ప్రతి అపవిత్రాత్మ శక్తులను, చీకటి శక్తులను, అల్లరి శక్తులను, అపవాది శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. దేవాని బిడ్డలు నీ నిరీక్షణ కలిగిన వారై, నీ యొక్క విశ్వాసము కలిగిన వారై, నీ ధైర్యము కలిగిన వారై నిబ్బరముతో ముందుకు సాగినట్లుగా దీవించండి. మా కుటుంబాలు, మా జీవితాలను ఆశీర్వదించండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి కూడా ప్రభువును స్తుతించడానికి, యేసయ్య నామాన్ని ఘనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయం, ఈ దినం కొరకు దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది రోజుల నుండి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క మరి రాకడను గూర్చినటువంటి కొన్ని గలిబిలి, కన్ఫ్యూజన్స్, నానా రకాలైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు, వారి ప్రవచనాలు, వారి యొక్క మరి మాటలు ఆందోళన పరిచే విధానంలో ఉన్నాయి. కాబట్టి మన రాకడను గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు కూడా ఇంకా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించే కొద్ది మనం అనేకమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యంలో నుండి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలే పిల్లారా. బైబిల్ గ్రంథమే మనకు ఆధారం, దేవుని వాక్యమే మనకు ఆధారం. మనుషుల యొక్క గ్రంథాలు, మనుషుల యొక్క మాటలు మనకు ఆధారం కాదు పిల్లారా. ఎందుకంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడింది, మనుషుల చేత ప్రేరేపించబడి రాసింది కాదు. మనుషులు ప్రేరేపించబడి రాసినటువంటి గ్రంథాలు అవి లోక సంబంధమైన, భూ సంబంధమైన. కానీ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి గ్రంథము పరలోక సంబంధమైనటువంటిది. ఈ రాత్రి కాలంలో పరలోక సంబంధమైనటువంటి మాటలు మనం వినబోతున్నాం. నువ్వు విన్నా? ప్రైజ్ ద లార్డ్. ఫోన్ చేసి సారీ. సో ఈ రాత్రి కాలంలో పిల్లరా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని మరోసారి మీ మధ్యలో చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి కూడా ఈ వాక్యములు మనకెంతో ఆదరణ కలుగు చేస్తాయి. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచు ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనున్న స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావు? మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో మాకు తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. జీసస్ said unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. No man cometh unto the Father but by me. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో ట్రాన్స్లేషన్ మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క ట్రాన్స్లేషన్ ని మరి ESV ట్రాన్స్లేషన్, ఈ యొక్క 6వ వచనాన్ని మనం చదువుకుందాం. Jesus said,
Sorry, Jesus said to him, I'm very sorry, confused అయిపోయాను. Jesus said to him, I am the way and the truth and the life. No one comes to the Father except through me. నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా తండ్రి యొద్దకు ఏ మనుషుడు రాలేడు అని చెబుతున్నాడు పిల్లారా. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను స్థలాన్ని సిద్ధం చేస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగనా నేను మరలా తిరిగి వస్తాను, తిరిగి వచ్చి నా అంతట నేనే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎక్కడికంటే తండ్రి ఇంటిలోనికి. తండ్రి ఇంటిలో అనేక నివాసాలు ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నివాసాలు లేక బాధపడుతున్నావా? ఆదరణ లేక నీవెంతో దుఃఖంలో ఉన్నావా? నీ తల్లిని కోల్పోయి, నీ తండ్రిని కోల్పోయి, కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయారు, కొంతమంది అయితే తల్లిని కోల్పోయారు, కొంతమంది అయితే తండ్రిని కోల్పోయారు, దుఃఖంలో ఉన్నారు. నివాసం లేక, ఆదరణ లేక, నెమ్మది లేక, అయోమయ స్థితి. అయ్యో నా తల్లి ఉంటే ఎంత బాగుండేది, అయ్యో నా తండ్రి నాతో ఉంటే ఎంత బాగుండేది. ఎస్, నిజమే, బాగుంటది, ఆదరణగా ఉంటుంది, ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉంటుంది పిల్లారా. చాలా మంది మంచి తల్లిదండ్రులు కలిగి ఉంటారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఉన్నా కానీ లేనట్లే. కొంతమందికి అయితే తల్లిదండ్రులు ఉన్నా కానీ వాళ్ళు దీవెనకరంగా ఉండరు, ఆశీర్వాదకరంగా ఉండరు, ఆదరణగా ఉండరు, ఏమాత్రం కూడా ప్రోత్సాహకరంగా ఉండరు పిల్లారా. అలాంటి తల్లిదండ్రులు ఉన్నా లేనట్లుగానే, ఉన్నా కానీ లేనట్లే ఉండి కొంతమంది తల్లిదండ్రులు బాధ పెడతా ఉంటారు. పిల్లల్ని ఎంతో హింస పెడతారు, ఎంతో దుఃఖ పెడతారు, ఎంతో అవమానం చేస్తారు, ఎంతగానో భయంకరంగా త్రాగుతూ కొంతమంది విచ్చలవిడిగా, కొంతమంది ఏమో పట్టించుబాట, కొంతమంది ఏమో తల్లిదండ్రులు పట్టించుకోరు పిల్లలు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట పిల్లారా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తండ్రిని కనపరుస్తూ ఉండేవాడు. భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడు, తండ్రి మాటను గౌరవిస్తున్నాను అంటున్నాడు, తండ్రి ఏం చెబుతున్నాడో దాన్నే నేను చేస్తాను అంటున్నాడు, తండ్రి దగ్గర ఏది వింటున్నానో దానినే నేను చేస్తున్నాను అంటున్నాడు, తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. తండ్రితో ఉన్నటువంటి యేసయ్యకు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చినంత కాలం, ఉన్నంత కాలం, మానవుడు ఉన్నంత కాలం, మానవుడిగా వచ్చే ఉన్నంత కాలం తండ్రిని కనపరచడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిని ఆరాధించడానికి ఇష్టపడ్డాడు, తండ్రితో సహవాసం చేసేవాడు. రాత్రి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒలివల తోటలో, ఆ యొక్క ఒలివ చెట్లు ఉన్నటువంటి తోటలో, ఇది యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది, దాదాపుగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దగ్గరే. కెద్రోను వాగు అని చెప్పాను కదా నేను, అది గాఢాంధకారముతోను నింపబడినటువంటిది. వ్యర్థ పదార్థాలు, విసర్జించబడినటువంటి పదార్థాలన్నిటిని కూడా, లేకపోతే స్కెల్టన్స్, లేకపోతే నానా రకాలుగా సిలువేయబడినటువంటి వ్యక్తుల్ని, చనిపోయినటువంటి వ్యక్తుల్ని, వాళ్ళకి ఎవరు లేకపోతే తీసుకొచ్చి అక్కడ పడేస్తారంట. యుద్ధాల్లో మరి ఎవరు చనిపోయినటువంటి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేస్తారంట. యెరూషలేములో మనం కొన్ని సమాధులు చూస్తాం, అవి చాలా కాస్ట్లీ అంట. అక్కడ పాతి పెట్టాలంటే ఎంతో డబ్బు చెల్లించాలంట. కొంతమంది ఈ దినాల్లో కూడా సమాధులు లేక, కరోనా వచ్చినప్పుడు సమాధులు లేక పాతి పెట్టేవాళ్ళు లేక, ఖర్చులు పెట్టుకునేవాళ్ళు లేక పారేసినట్లు కూడా మనం చూసే పిల్లలు సమాధుల్లో కాల్చి సగం మరి కుక్కలు తింటున్నట్లు కూడా చూశారు. కొంతమంది సమాధులని, కొంతమందిని అయితే తీసుకెళ్లి పారేసేసారు. సముద్రంలో శవాలు చూసాం, కాలువల్లో శవాలు చూసాం, ఎక్కడ పడితే అక్కడ అనాథ శవాలుగా. కొంతమంది కరోనా రాకముందు కూడా అనాథ శవాలుగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నమ్మిన బిడ్డ అనాథ కాదు. యేసుక్రీస్తు నమ్మిన బిడ్డతో దేవుడు తోడుగా ఉంటున్నాడు. తండ్రితో యేసు ప్రభు ఎలాగున్నాడో తండ్రి యేసు ప్రభుతో కూడా అలాగే ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన ఒకానొక సమయంలో యేసు ప్రభు అందరు నన్ను విడిచిపెడతారు, కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టడు. నేను ఒంటరిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు. అందరూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టములో, నీ బాధలో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావు అనేక సార్లు. నా జీవితంలో కూడా నేను అనేక సార్లు ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఒకానొక దినము నాడైతే నాకు ఎవ్వరు లేడు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో
అన్నంత బాధలో, దుఃఖంలో, వ్యాకులములో నేను ఉన్నప్పుడు నా దేవుడు ఒక దినం నేను అలాగే ప్రార్థన చేస్తా ఉన్నా, ఆ ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉండి ప్రార్థిస్తూ ఉన్న కొలది ఒక దినం దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. జాన్, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, అలాగే నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ తండ్రిని, తండ్రిలాగా నిన్ను ఆదరిస్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి వలే ఆయన మనతో ఉంటాడు, జాలి చూపుతూ ఉంటాడు. తండ్రి వలే మనతో ఉంటాడు. తల్లి తండ్రి ఆదరించి జాలి చూపించినట్లుగా తల్లిలాగా మన ఎడల ఆదరణ కలిగి, తండ్రిలాగా మన ఎడల జాలి కలిగి, దేవునికి స్తోత్ర. నిన్ను ఆదరించేవాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఆదుకునేవాడు, నీకు సహాయం చేసేవాడు. తండ్రి ఇంటిలో మనకు నివాసం ఉన్నది. తండ్రి ఇంటిలో నివాసం ఉంది పిల్లారా. తండ్రి ఇంటిలో అనేకమైన నివాసాలు ఉన్నాయి. నీకు ఇక్కడ నివాసం లేకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఎంతో కాలం కష్టపడతారు, కానీ పిల్లలకు ఒక గూడును కూడా ఇవ్వలేరు ఈ యొక్క భూమి మీద. కొంతమంది సరైన బట్టలు ఇవ్వలేరు, కొంతమంది తల్లిదండ్రులు సరైన ఆహారాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే వారి అమాయకత్వాన్ని బట్టి, మోసపోయిన తనాన్ని బట్టి, తమ కష్టాజితానంతా వ్యర్థమైన వ్యసనాలకి ఖర్చు చేయటాన్ని బట్టి కొంతమంది పిల్లల్ని అనాథలు విడిచిపెట్టేస్తారు. ఈ రాత్రి కాలంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అనాథనిగా విడిచిపెట్టను, అనాథనిగా విడిచిపెట్టను. ఈ యోహాను సువార్తలోనే అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది పిల్లారా. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి వెళ్తున్నానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకోసము స్థలాన్ని సిద్ధమ చేస్తాను. తండ్రి ఇంట్లో అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, నేను మళ్ళా తిరిగే వస్తాను. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనం నిన్న మొన్న ఇంతకు ముందు దినాలు ప్రతి వారం చెప్పుకుంటూ ఉన్నాం. నేను గత మార్చి నెల నుండి, పోయిన సంవత్సరం 2020 మార్చి నెల నుండి ఈ దినం వరకు కూడా ప్రతిరోజు మీతో వాక్యం పంచుకుంటానే ఉన్నాను పిల్లారా. ప్రతిరోజు, ఎవ్రీడే I have been sharing the word of God. I have been encouraging through the word of God, many people since March 2020. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉన్నటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకము చూడదు ఆయన్ని. పరిశుద్ధాత్మని లోకం చూడలేదండి, పవిత్రాత్మని. లోకం అంతా లోకాన్ని చూస్తుంది, లోక సంబంధమైన మనుషుల్ని, లోకాన్ని ఎక్కువగా. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు లోక సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, కానీ దేవుని బిడ్డలు దేవుని సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. పై వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద, నిత్య జీవాన్ని ఇచ్చే వాటి మీద. యేసుక్రీస్తు వారు చెప్పింది అది, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవ్వడు రాలేడు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్, ఎక్సెప్ట్ మీ నో వన్ కెన్ కమ్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ మీ. అయితే ఈ లోకంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉన్నటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హి విల్ గివ్ యూ అనదర్ హెల్పర్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. లోకం ఆయన చూడదు, ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ whom the world cannot receive because it neither see him nor knows him. You know him, for he dwells with you and will be in you. Hallelujah. మీకు తెలుసు పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే మీరు ఆయనలో ఉండారు. హల్లెలూయా. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఫర్ హీ dwells with you and will be in you. ఆయన మీలో ఉంటాడు. అందుకే చాలా మంది తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ గొప్ప ఆదరణ పొందుతున్నారు. కారణం ఏంటంటే యేసయ్య వారితో ఉండాలి. కొంతమందికి చాలా ఆస్తిని ఉండి కోల్పోతారు, ఆదరణ లేకుండా ఉంటారు పిల్లలు. అటు వారికి కూడా ఆదరణ దేవుడే. హల్లెలూయా.
నువ్వు ఆస్తులు కోల్పోయినా, కొంతమందికి వారి ఉద్యోగాలు కోల్పోతారు, కొంతమంది వారి చదువు సర్టిఫికేట్లు పనికి రాకుండా నిష్ప్రయోజనం అయిపోతాయి. కానీ ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు పిల్లరా ఎన్నడూ కూడా విడిచిపెట్టబడరు. ఒంటరిగా ఎన్నడూ కూడా విడిచిపెట్టబడరు. ఎస్, ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు, వారిలో ఉన్నాడు. దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం. యేసయ్య పరలోకానికి వెళ్ళి తండ్రి యొద్ద నుండి పరలోకముల నుండి పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. యేసయ్య నామములో, ఇన్ జీసస్ నేమ్, ఇన్ మై నేమ్ ఐ విల్ సెండ్ హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై పనులు చేస్తున్నారు పిల్లారా. ఒకళ్ళనొకడు కొట్టుకోవటం లేదు, తిట్టుకోవటం లేదు, చంపుకోవటం లేదు, రక్కుకోవటం లేదు. కొన్ని మత గ్రంథాలు చెబుతున్నాయి దేవుళ్ళే కొట్టుకుంటారంట, దేవుళ్ళే ఒకళ్ళనొకళ్ళు శపించుకుంటారంట, దేవుళ్ళే నిరాశపడిపోతారంట, దేవుళ్ళే శక్తిని కోల్పోతారంట, దేవుళ్ళే బలహీనమైపోతారంట. కానీ యేసయ్య ఎందుకు ఈ లోకంలో శ్రమ పొందాడు తెలుసా? పాపానికి ప్రాయశ్చిత్తార్థమైన బలి చెల్లించబడాలి. దాన్ని హేళన చేస్తారు కొంతమంది. నువ్వు హేళన చేయి, ఏమని చేయి, రాకడ వస్తుంది. నేను చెప్పాను కదా, బబులోను రాజ్యం కూలిపోయింది, పర్షియా రాజ్యం కూలిపోయింది, గ్రీక్ రాజ్యం కూలిపోయింది, ఎస్ రోమా రాజ్యం కూలిపోయింది. ఇక ముందు యేసయ్య రాజ్యమే. ఈ రాజ్యాలన్నింటిలో దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, ఏలుబడి చేయండి, మంచి ఏలుబడి చేయండి అని. మంచిగా చేయలేదు. చాలా మంది అనుకుంటున్నారు మేము హింసిస్తే ఎవడేం చేస్తాడులే, ఆ బీజేపీ, ఆర్ఎస్ఎస్, కొంతమంది బజరంగ దళ్ క్రిస్టియానిటీని చాలా హీనంగా తక్కువగా మాట్లాడతా ఎవడేం చేస్తాడు అనుకుంటారు. ఆ దినాల్లో బబులోను దేశంకి ఏం జరిగింది? యూదులు హింసించిన, దేవుని బిడ్డలు హింసించిన వారికి. పర్షియా రాజ్యానికి ఏం జరిగింది? గ్రీకు రాజ్యానికి ఏం జరిగింది? రోమా రాజ్యానికి ఏం జరిగింది? చూడండి, చరిత్రను చూడండి. వాళ్ళు హింసించే ఏం చేయలేదు కదా, యేసుని హింసిస్తే ఏం చేయలేదు కదా, రోమిలు హింసించినప్పుడు ఏం చేయలేదు కదా, శ్రీవేతి ఏం చేయలేదు కదా అని అంటారు. ఏం జరిగిందో చూడండి. తర్వాత నువ్వు చేసే ప్రతి పనికి ప్రతిఫలం దేవుని దగ్గర ఉంటుంది. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 21, 22 అధ్యాయాలు మనం చదువుకుంటున్నప్పుడారా ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. ప్రతి వాని ప్రతిఫలం ఇవ్వటానికి, ప్రతి వానికి జీతం ఇవ్వటానికి దేవుడు వాని క్రియల చొప్పున ఇవ్వటానికి వస్తున్నాడు. ఇప్పుడు రాబోయేది యేసయ్య రాజ్యం. ఇక ఉండదు, ఈ రాజ్యాలన్నీ కోల్పోతాం. ఇప్పుడు సైన్స్ నేను నిన్న చెప్పాను, అబ్జర్వబుల్ యూనివర్స్ అనేటువంటిది. ఇంకా యూనివర్స్ లో గ్యాలక్సీస్ అంటే ఫ్యామిలీస్ అనేటువంటి ఎన్నో ఉన్నాయి. 54 గ్రూపులు. ఆ గ్రూపుల్లో కూడా నానా రకాల నక్షత్రాలు. అంటే మెయిన్ గా సైన్స్ కి ఊపిరి ఏంటంటే బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ లేదు, ఏమి లేదు, సైన్సే లేదు అసలు. ఆ బిగ్ బ్యాంగే యేసయ్య నేను లోకానికి వెలుగునై ఉన్నాను. బిగ్ బ్యాంగ్ లో నుండే వెలుగులు వస్తున్నాయి అని, నక్షత్రాలు వస్తున్నాయి అని. ఇప్పుడున్న సౌర కుటుంబం కానీ అన్ని కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనం చూస్తున్నటువంటి పాలపుంతలు కావచ్చు, అబ్జర్వబుల్ యూనివర్స్ కావచ్చు, ఇంక ఏదైనా చెప్పుకో. ఈ దేశాలు, రాష్ట్రాలు, ప్రజలు, యూరోప్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఏదైనా కానీ ఇవన్నీ కూడా పిల్లారా దేవుని సృష్టి. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. వెలుగు యేసుక్రీస్తే. నేను లోకానికి వెలుగునై ఉన్నానని చెప్పాడు యేసు ప్రభు. దేవుని స్తోత్ర. యేసయ్యే లోకాన్ని వెలిగిస్తున్నాడు. సైన్స్ ఏం చెబుతుందంటే కొన్ని దినాలకి చెప్పలే ఎప్పుడేం జరుగుతుందో అంత చీకటమయమైపోద్దని చెబుతుంది. ఈ యొక్క యూనివర్స్ అంతా కూడా, అబ్జర్వబుల్ యూనివర్స్ అంతా కూడా, ఈ లైట్ అంతా కూడా చీకటి అయిపోయిద్దంట, వెనక్కి వెళ్ళిపోయిద్దంట, ఇట్లా విరసిమ్ముతా ఉందంట. బిగ్ బ్యాంగ్ అనేది సాగుకుంటా వెళ్తుందంట. చీకటిని అంతా వెలుగుమయం చేసుకుంటా ప్రపంచాన్ని, భూలోకాన్ని అంతటిని, ఆకాశ మహాకాశాలన్నిటిని కూడా. కొన్ని దినాలకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిద్దంట వెలుగంతా. అంటే చీకటి అయిపోయింది. అదే బైబిల్ చెబుతుంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, 2 పేతురు 3వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను ఈ సూర్యుడికి ఏమవుతుందో, చంద్రుడికి ఏమవుతుందో అంత చీకటమయమైపోయిద్దని, అంత మైనంలా కరిగిపోతాయని, ఈ యొక్క భూమి ఆకాశాలన్నీ కూడా మొత్తం
అంటే సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా లయమైపోతాయి. సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు దేవుని రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో. ఈ యొక్క అధికారాలు ఉండవు. ఈ ఆకలి దప్పుకునుడు, ఈ శరీరానికి ఆకలి దప్పుకి, రక్తానికే. రక్తం ఉన్నంత వారికి రక్తం ఉండదు. ఇక రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసయ్య నామం కావాలి. నా ద్వారా తప్ప ఎవడు ప్రవేశం. ఇదేనా చెప్పుకుంటుంది ఏంటంటే యేసయ్య ద్వారానే ప్రవేశం. నువ్వు ఎన్నైనా చెప్పుకో, ఆల్ పార్టీస్ ని, ఆల్ కింగ్డమ్స్ ని, ఆల్ థ్రోన్స్ ని, అంటే సింహాసనాల్ని, రాజ్యాల్ని, పార్టీల్ని, నాయకుల్ని, ఈ అధికారులందరినీ కూడా కంట్రోల్లో ఉంచగలిగింది దేవుని శక్తి మాత్రమే. ఒక దినం వస్తుంది. ఎస్, అది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని పాడైపోతే, ఇవన్నీ కూడా పాడైపోయినాయి అనుకోండి, ఏం చేస్తాము? ఏం చేయలేము. ఏం చేయలేము పిల్లారా. ఇవన్నీ పాడైపోతే మనం ఏం చేయలేము. ఈ శరీరానికి గాలి, నీరు, వాతావరణం, సూర్య, చంద్ర, నక్షత్రాలు, కాలాలు అవసరం. ఈ భూమి మీద గాలి ఉండదు, ఈ భూమి మీద సూర్యుడు ఉండడు, చీకటి అంతా. మళ్ళీ తర్వాత సైన్స్ ఏం చెబుతుంది, మళ్ళీ తర్వాత వెలుగు వస్తుంది. అదే యేసయ్య రాజ్యంలో వెలుగు, పరలోకపు వెలుగు. యేసయ్య సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రాలుగా ఉంటాడు. హల్లెలూయా. ఒక నక్షత్రం అంతా ఇంకా అంతుపట్టట్లేదంట, కొన్ని నక్షత్రాలు కూడా. సైన్స్ ఏంటండి? మనుషులే కదా, మనుషులే కదండి. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు దేవుడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టి చనిపోలేదు. ఎస్, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ లోకంలో సైన్స్ ద్వారా వెళ్ళాలని, పార్టీ ద్వారా వెళ్ళాలని, రాజకీయ నాయకుల ద్వారా వెళ్ళాలని రికమెండేషన్ చేసి కరోనానే ఆఫ్ చేయలేకపోతున్నావు, నువ్వు కంట్రోల్ చేయలేకపోతుంది ఏ దేశం కూడా. ఇంకా నువ్వు పరలోకానికి ఎక్కడ తీసుకెళ్తావు? ఈ భూమి మీద ఉన్నటువంటి రోగాలనే బాగు చేసుకోలేకపోతున్నావు, రోడ్లే బాగు చేసుకోలేకపోతున్నాం. సరైన సిస్టంగా ఒక కంపెనీ పెట్టి, ఒక ఉద్యోగాలు ఇచ్చి యూత్కి దీవెనకరంగా ఉండలేకపోతున్న ఈ పార్టీ సేవ కూడా, నాయకులు ఎవరు కూడా. చూడండి, మన రాష్ట్రం, మన దేశంలో, రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడ సరైన ఉద్యోగాలు ఉండి, సరైన కంపెనీలు ఉండి. ఒకప్పుడు బయట తేజస్సులు వచ్చి కంపెనీలు పెట్టారు మన దేశంలో. మన దేశంలో బయట తేజస్సులు వచ్చి కంపెనీలు పెట్టినప్పుడు చాలా బాగానే ఉండే, చాలా మంచిగానే ఉండే. కానీ పిల్లలు రాను రాను ఏమైపోయిందంటే, మన దేశస్తులు ఎప్పుడైతే మన దేశంలో ప్రారంభించారో కంపెనీలు అయిపోయింది. కొంత నేను చరిత్ర ఏం చెబుతుందంటే 1400 ఇంకో చరిత్ర ఏమని చెబుతుందంటే, ఎప్పుడంటే చాలా పురాతన కాలంలోనే, అంటే పురాతన కాలం అంటే ఇప్పుడు భూమిని మనం చూసుకుంటే ఈ భూమి 3 భాగాలుగా విభజించబడింది నోవా కాలంలో. అది షేము, హాము, యాపేతులు. యాపేతు యూరప్ కంట్రీస్ అని, షేము, యాము మన ఆసియన్ కంట్రీస్ అని, హాము, యాము ఆఫ్రికన్ కంట్రీస్ అని కొంతమంది చరిత్ర అట్లా చెబుతారు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యం ఏమి సాగిస్తామంటే, యూరోపియన్స్ మన దేశానికి వచ్చి ఉత్తర అమెరికా నుండి, యూరోప్ నుండి, దక్షిణ అమెరికా నుండి, ఆఫ్రికా నుండి, ఇంకా ఇలాగా అంటే ఈ ప్రాంతాల్లో బిజినెస్ చేశారని, యూరోపియన్స్ వచ్చి బిజినెస్ చేశారని కొంత చరిత్ర చెబుతా ఉంది. అయితే నేను స్టడీ చేసినంత వరకు ఏంటంటే, ఈ చరిత్రలో కొంత ఏంటంటే, చాలా వరకు పోర్చుగీస్ వారు మన దేశానికి వచ్చి వ్యాపారాలు చేశారు మొట్టమొదటిసారి. ఈ యొక్క 3 ఖండాల్లో, యూరోప్ ఖండం, ఆఫ్రికా ఖండం, ఏషియా ఖండం కదా అప్పట్లో ఉండేది ఎక్కువగా. తర్వాత అంటే అమెరికా అనేది కనుగొన్నారని పోర్చుగీస్ వారు, లేకపోతే స్పెయిన్ వాళ్ళు. స్పెయిన్, పోర్చుగీసు, హెన్రీ అనేటువంటి రాజు పరిపాలనలో ఉన్నప్పుడు ఈ పోర్చుగీస్ వారు ఈ యొక్క అమెరికాను కనుగొనటానికి వచ్చి మరి నానా రకాలుగా ఈ యొక్క మరి మన దేశంలో పరిపాలన చేశారు అనేటువంటి ఒక నానుడు ఉంది.
అంటే మన దేశాన్ని పాడు చేశారని కొంతమంది అంటారు, మన దేశాన్ని బాగు చేశారని కొంతమంది అంటారు, మన దేశంలో ఎన్నో రకాలుగా బిజినెస్ చేసి ఎంతగానో దీవెనకరంగా ఉండాలని కొంతమంది అంటారు, కొంతమంది దోచుకెళ్ళారని కొంతమంది అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ పిల్లారా, మన దేశము మన ప్రపంచ దేశాల్లో మన దేశం చాలా ఉన్నతమైన దేశమే. మన దేశానికి చాలా మంది వచ్చి వ్యాపారాలు చేశారు, కానీ మరి మనమే వ్యాపారాలు చేయలేకపోయాం. ఇప్పుడిప్పుడు జాబులు చేసుకోవడానికి, చదువుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి. ఒకప్పుడు వాళ్ళు వచ్చి మన దేశం వ్యాపారాలు చేశారు, మనం వెళ్ళి వాళ్ళ వ్యాపారాల్లో మనం వెళుతూ వాళ్ళ ఉద్యోగస్తులా చేస్తున్నాం అంతే. మనం వ్యాపారాలు ఎక్కువ చేయట్లేదు, ఇంకా చెయ్యాలి. మన దేశం చాలా పెద్ద దేశం, చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం. అయితే 1498లో మే 17వ తారీఖున, అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా మరి మన యొక్క భారతదేశ చరిత్రలో వర్ణించబడతా ఉంది. ఈ యొక్క యూరోపియన్స్ అంటే యూరోప్ కంట్రీస్ నుండి, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు మన దేశానికి వచ్చి వాళ్ళు నానా రకాలుగా మన దేశంలో వ్యాపారాలు చేశారని, స్పెయిన్ నుండి కూడా వచ్చారని, స్పెయిన్ ఈ యొక్క లేకపోతే ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఒకటే, హెన్రీ అనేటువంటి రాజు ఆధ్వర్యంలో ఆ దినాల్లో అనేకమైనటువంటి రీతిలుగా మరి కొలంబస్ అనేటువంటి అతను మొట్టమొదటిగా వచ్చి ఇండియా అనుకొని, ఇండియాలో ఎక్కువగా మరి స్పైసెస్ని, ఇంకా కాటన్ని, ఇంకా నానా రకాల బిజినెస్ చేయడానికి మెయిన్గా స్పైసెస్. సో స్పైసెస్ కొరకు వచ్చారని కొంత చరిత్ర నేను కొంత చెబుతా ఉన్నాను. సో వాళ్ళు వచ్చారని అట్లాంటిక్ సముద్రము, మధ్యధరా సముద్రం గుండా మరి రావడానికి ప్రయత్నం చేశారని, హెన్రీ అనేటువంటి ఆ యొక్క రాజు ద్వారా మరి ఈ యొక్క మన దేశంలోనికి రావడానికి, జ్వరబడటానికి. ఎందుకంటే ఆ దినాల్లో చాలా చరిత్ర ఉంది దీనికి చెప్పాలంటే. ఈ యొక్క పోర్చుగల్ నుండి చైనాకి వచ్చి, చైనా నుండి మన భారతదేశంలోనికి, అంటే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ అని, ఆఫ్ఘనిస్తాన్ అని, చైనా అని అనేటువంటిది, అంటే సిల్క్ రోడ్ అనేటువంటిది, సిల్క్ వే అనేటువంటిది కూడా ఒకటి నేను విన్నాను. సో ఆ ప్రాంతాలకు వచ్చి, ఆ ప్రాంతాల్లో నుండి మన భారతదేశానికి రావడానికి ఎంతగానో ప్రయత్నం చేశారని, ఆ దినాల్లో ఆ యొక్క మహమ్మద్ అనేటువంటి మరి ఆ వ్యక్తి, రాజు, మన దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు రానివ్వలేదని, దాని కారణాన్ని బట్టి ఆ రోడ్డు మార్గంలో కూడా కాకుండా సముద్ర మార్గం గుండా, మొట్టమొదటిగా సముద్ర మార్గం గుండా రావడానికి ప్రయత్నం చేశారని కొంతమంది చెబుతారు చరిత్ర. సో సముద్ర మార్గం గుండా 1453లో వాళ్ళు మన దేశానికి వచ్చి, వాళ్ళు పోర్చుగీస్ వారు మొట్టమొదటిగా మన దేశంలో బిజినెస్ చేశారని, మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క స్పైసెస్ని, అంటే స్పైసెస్ అంటే ఏది, మన యాలుగులు కావచ్చు, లవంగాలు కావచ్చు, ఇంకా చెక్క, ఇంకా దినుసులు, ఇంకా నానా రకాలైనటువంటి విధానాలు ఉన్నటువంటి మన యొక్క దేశంలో దొరికేటువంటి ఆయుర్వేదికి సంబంధించిన ఏవైనా కావచ్చు, ఇంకా దుస్తులు కావచ్చు, అంటే కాటన్ కావచ్చు, నానా రకాలుగా. దేవుని స్తోత్ర, హల్లెలూయా. సో మన దేశం అనేది ఎప్పటి నుండో చరిత్ర అంటే 14వ శతాబ్దంలోనే వాళ్ళు ప్లాన్తో మన దేశం మీదకి వచ్చినట్లుగా, పోర్చుగీస్ నుండి మరి వచ్చినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. సో అట్లాగా రోడ్డు మార్గం వెళ్ళటానికి బంద్ అయిపోయింది కాబట్టి వాళ్ళు సముద్ర మార్గాన్ని ఎన్నుకున్నట్లుగా ఆఫ్రికా వచ్చి, ఆఫ్రికా నుండి అంటే దక్షిణాఫ్రికా వచ్చి, దక్షిణాఫ్రికా నుండి మనకి దేశానికి రావడానికి ప్రయత్నం చేశారని కొంత చరిత్ర చెబుతా ఉంది. అయితే మరి చాలా రీతిలుగా మనం తర్వాత చరిత్ర ఏం చెబుతా ఉందంటే, అమెరిగో విస్పూచి అనేటువంటి అతను తర్వాత అతను ప్రయత్నం చేసి మరి ఈ యొక్క భారతదేశానికి వచ్చినట్లుగా చరిత్ర కూడా చెబుతా ఉంది. కాబట్టి అతను ప్రయత్నం చేసి భారతదేశానికి రావడానికి ప్రయత్నం చేసి అతడి వల్ల కాలేదు కాబట్టి, అంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే భారతదేశం అనుకుని అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో మరి మేము ఇండియాను కనుగొన్నామని చెప్పి అక్కడ రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టారని ఆ చరిత్ర కూడా నేను విన్నాను. అమెరికా వెళ్ళినప్పుడు నేను విన్నాను. సో కొలంబస్ మొట్టమొదటిగా వచ్చాడు, కనుగొన్నాడు. తర్వాత అమెరిగో
విస్పూచి అనేటువంటి అతను వెళ్ళి అక్కడ వ్యాపారాన్ని ప్రారంభించాడని కొంతమంది చరిత్ర చెబుతూ ఉంటారు. కాబట్టి అమెరికా అని దానికి పేరు వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. సరే, ఎనీహౌ ఏదేమైనప్పటికీ పిల్లారా, వాళ్ళు యూరోప్ కంట్రీస్ నుండి, పోర్చుగల్ నుండి, స్పెయిన్ నుండి, కొలంబస్ స్పెయిన్ నుండి వచ్చాడు. ఈ యొక్క అమెరిగో విస్పూచి అనేటువంటి అతను ఈ యొక్క మరి ఇంకా ఈ ఎక్కడ మన పోర్చుగల్ నుండి, ఇంకా కొంతమంది ఏమో ఇటలీ నుండి కూడా వచ్చినట్లుగా కొంత చరిత్ర కూడా మనకు చెబుతా ఉంది. వాస్కో డా గోమా అనేటువంటి అతను కూడా ఇటలీ నుండి వచ్చినట్లుగా ఇంకా కొన్ని నానా రకాల చరిత్ర చెబుతా ఉంది అనుకోండి. సో నేను ఈ దినం చెప్పాలనుకుంది ఏంటంటే పిల్లరా, వ్యాపారం అనేటువంటిది మన ఇండియాలో మనం చేసుకోలేకపోతున్నాం. మన యూత్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం. మన జిల్లాలు మనం బాగు చేసుకోలేకపోతున్నాం. మన రాష్ట్రాలు మనం బాగు చేసుకోలేకపోతున్నాం. మన దేశాన్ని మనం బాగు చేసుకోలేకపోతున్నాం. ఆ దినాల్లో చాలా మంది వచ్చి, చాలా మంది అంటే మొట్టమొదటిగా పోర్చుగల్ నుండి, అంటే స్పెయిన్, పోర్చుగల్, ఆ యొక్క యూరోప్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి వారు 1498 మే 17వ తారీఖున ఈ యొక్క సముద్ర మార్గం నుండి వచ్చినట్లు ఎట్టకేలకు ఏదో ఒక రీతిలో అమెరికాను కనుగొని, ఆ తర్వాత మళ్ళా ఇండియా కాదని చెప్పి ఇండియాకు వచ్చి ఇండియాను కనుగొని ఇండియాలో బిజినెస్ చేసినట్లుగా, ఇండియాలో వాళ్ళ యొక్క కంపెనీలు పెట్టినట్లుగా, ఇండియాలో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఎక్కువగా చేసుకొని ఇతర దేశాలు తీసుకొని వెళ్ళి, వాళ్ళ దేశాలు తీసుకొని వెళ్ళి వాళ్ళు వ్యాపారాలు చేసినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. మరి మన ఇండియన్స్ మనం చేసుకోలేకపోతున్నాం. చేసుకునే వాడిని చేసుకొని మనము చేసుకోము. మన స్వాతంత్రం వచ్చినా కానీ మన పోర్చుగల్ వాళ్ళంట 1498 మే 17 వచ్చి వాళ్ళు 1600 అంటే 1961 సంవత్సరం వరకు కూడా ఇక్కడే ఉండాలని కొంత చరిత్ర చెబుతా ఉంది. వాళ్ళ కంపెనీలు ఇక్కడే ఉండేయని. నా ప్రియ సహోదరుడా, ఇదేమో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము దీవెనకరంగానే ఉండాలి, కానీ ఇది శాశ్వతం కాదు. పోర్చుగల్ వాళ్ళు వచ్చి చేశారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చి 1605లో డచ్ వాళ్ళు వచ్చి చేశారు. డచ్ అంటే ఈ నెదర్లాండ్, హోలాండ్, నెదర్లాండ్స్ వాళ్ళు నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి చేశారు. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా స్పైసెస్ ని ఇండోనేషియాలో వాళ్ళకు ఉండే కాబట్టి ఇక్కడ కాటన్ కొరకు వచ్చారని మచిలీపట్నం అని, బందర్ అని, తర్వాత ఆ యొక్క మరి తమిళనాడు నాటి వెళ్ళారని కొంత చరిత్ర చెబుతుంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు 1608లో. బ్రిటిష్ వాళ్ళు ఎట్లాగ వచ్చారో, ఎంత చేశారో మనందరూ తెలిసింది బాగా చరిత్ర. ఎక్కువ బ్రిటిష్ వాళ్ళ గురించి చెబుతాం కానీ పోర్చుగల్ వాళ్ళ గురించి, పోర్చుగీస్ వాళ్ళ గురించి, లేకపోతే ఈ డచ్ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడు. తర్వాత డెన్మార్క్ వాళ్ళు వచ్చారు 1616లో. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు 1668లో. ఇట్లాగ వీళ్ళందరూ వచ్చి మన దేశంలో నానా రకాలుగా బిజినెస్ చేసినట్లుగా ఈ యొక్క డెన్మార్క్ వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళేమో మొట్టమొదటిగా సూరత్ లో ప్రారంభించి ఆ తర్వాత దేశం అంతా వ్యాపించారు అనుకోండి. దాదాపు 200 సంవత్సరాలు పరిపాలన చేశారు. నేను ఇంకో చరిత్ర ఏంటంటే, క్రీస్తు శకము 1000 సంవత్సరం నుండి మొఘల్స్ అని, లేకపోతే సుల్తాన్లు అని ఢిల్లీకి వచ్చి తర్వాత మొఘల్స్ వచ్చారు. వీళ్ళంతా 1000 సంవత్సరాల నుండి దాదాపు 1600 సంవత్సరాల వరకు పరిపాలన చేస్తానే ఉన్నారంట మన దేశంలో. ఆ తర్వాత 1700 శతాబ్దంలో ఇక ఈ ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా అందరిని తరిమేసేసారు అనుకోండి. ఆ తర్వాత స్వతంత్రం వచ్చి మనం వాళ్ళని తరిమేసాం, ఏళ్ళని తరిమేసాం, అందరిని తరిమేసేసాం. ఎనీహౌ దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. సో పిల్లరా, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి. మన జీవితాలు బాగు చేసుకోవాలి. మన కుటుంబాలు బాగు చేసుకోవాలి. మన భారతదేశం నానా రకాలుగా చెబుతా ఉంటుందే కానీ ఇంకా మన దేశాన్ని బాగు చేయలేకపోతా ఉంటుంది. యూత్ని బాగు చేయలేకపోతా ఉంటుంది. జాబులు ఇవ్వలేకపోతా ఉంటుంది. చదువుని ఇవ్వలేకపోతా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతా ఉంటుంది. చేసే వాళ్ళని చేయనీరు, మనము చేసుకోం. సరే, వాళ్ళన్నా ఆహ్వానించి, సరే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఆహ్వానించి బిజినెస్ చేయించి డెవలప్ చేస్తే ఇంకా కంపెనీలు ఎక్కువైతే యూత్కి ఇంకెక్కువగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది కదా. నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు దేవుని నమ్ముకోనంత వరకు, దేవుళ్ళు ఉండనంత వరకు మనుషుడు నీకేం చేయలేడు. వాళ్ళు ఫారినర్స్ ఏం చేయలేరు. ఫారినర్స్ అయినా ఎవడైనా కానీ మానవులందరూ ఒకటే. ఒకే జాతి నుండి, ఒకే కులం నుండి, ఒకే మతం నుండి, ఒకే మనిషిలో నుండి వచ్చిన వాళ్ళు. ఇంకో మాట చెప్పాలంటే అదే ఇంతకుముందు కొన్ని శాస్త్రాలు ఏం చెబుతాయి అంటే, ఎవరు రాక్షసులు, మనుషులు మాత్రమే భూమి మీద ఉంది. ఎస్, అదే అంటే మంచితనము చెడు, చెడు మంచి, చీకటి వెలుగు, ఇవే బైబిల్ చెబుతుంది. అదే ఆది కాలం నుండి
కానీ దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, ఇదిగో నేనే మార్గాన్ని మంచి జీవితానికి, నేనే సత్యాన్ని మిమ్మల్ని విడిపించడానికి, నేనే జీవాన్ని మిమ్మల్ని పోషించడానికి, దేవుని స్తోత్రం, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఆనందంగా సంతోషంగా ఉంచడానికి యేసు క్రీస్తు ద్వారా తప్ప నీవు దీవించబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేశము దీవించబడలేదు. చూడండి, మన యొక్క ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు ఎన్నో దేశాలు వెళ్ళి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏముంది? అభివృద్ధి ఏమి లేదు. అంతకుముందు వాళ్ళు వచ్చి మన దేశంలో అభివృద్ధి చేసుకున్నారు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన ప్రధానులు, మన ముఖ్యమంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, లేకపోతే మన ప్రజలు, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధులు ఎక్కడికి వెళ్ళేవారంటే దుబాయ్ వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళారంటే అమెరికా, ఎక్కడికి వెళ్ళి ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళాలంటే న్యూజిలాండ్, ఎక్కడికి వెళ్ళామంటే లండన్, ఎక్కడికి వెళ్ళామంటే జర్మనీ, ఎక్కడికి వెళ్ళామంటే ఇంకా ఎన్నో దేశాల గురించి చెబుతూ ఉంటారు. దేశాల గురించి చెబుతూ ఉన్నారు. లోకమంతా లోకాన్ని అనుసరిస్తూ ఉంది, లోకం కొరకు బ్రతుకుతూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దీవెనకరంగా ఉండాలి, మంచిదే. కానీ వాటన్నిటికంటే కూడా రక్షణ పొందేవా లేదా? నువ్వు చదువు కలిగి ఉండాలి, మంచిదే. వాటన్నిటికంటే రక్షణ పొంది ఉన్నావా లేదా? నువ్వు మంచి డబ్బు సంపాదించాలి, మంచిదే. దేవుని స్తోత్రం, దేవుడు దీవిస్తున్నాడు. యూరప్ కంట్రీస్ని దేవుడు దీవించాడు, అమెరికన్ కంట్రీస్ని దేవుడు దీవించాడు, అరబ్ కంట్రీస్ని దేవుడు దీవించాడు. మరి మన దేశాన్ని, మన ప్రాంతాన్ని ఎందుకు దీవించట్లేదు? దీవిస్తాడు. దీవించబడాలంటే నువ్వు దేవుల్లో ఉండాలి, దేవుని హత్తుకొని ఉండాలి, యేసే మార్గంలో ఉండాలి. యేసులోనే జీవము, యేసులోనే మార్గం, యేసులోనే సత్యం. యేసు ద్వారానే తండ్రి దగ్గర నుండి దీవెనలు వస్తాయి, పరలోకముల నుండి దీవెనలు వస్తాయి. ఈ రాత్రి కాలంలో యేసు ద్వారా తప్ప పరలోకం చేరలేవు. యేసు క్రీస్తు నమ్ముకోకపోతే యేసు ప్రభు ఎవరి కోసం వస్తున్నాడంటే ఆయన నమ్ముకున్న వారి కొరకు వస్తున్నాడు, ఆయన ఆశ్రయించిన వారి కొరకు వస్తున్నాడు, సంఘం కొరకు వస్తున్నాడు, అందరి కొరకు కాదు పిల్లారా. నువ్వు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా కానీ నీ కోసం కాదు. నువ్వు నమ్మకపోతే నీ కోసం కాదు, నమ్మిన వాళ్ళ కొరకే. నమ్మని వాళ్ళకి శిక్ష ఉంది, తీర్పు ఉంది. యేసుక్రీస్తులో నువ్వు లేకపోతే నువ్వెవరిపైనా ఏమన్నా అపవాదం చేసుకో, ఏళన చేసుకో, ఏమన్నా అనుకో, నాకు అవసరం లేదు. నువ్వు యేసులో లేకపోతే, యేసును నమ్మకపోతే, యేసుక్రీస్తులో ఉండకపోతే నిత్య జీవం పొందలేవు, పరలోక రాజ్యం పొందలేవు, తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు నిన్ను తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళలేడు. యేసుక్రీస్తు ఆయన నమ్ముకున్న వాళ్ళ కొరకు రానై ఉన్నాడు. రెండో రాకడ ఎవరి కొరకంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ కోసం. ఇంతకు ముందు వచ్చిన మొదటి రాకడ ఎవరి కొరకంటే అందరి కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తం కార్చడానికి, శ్రమలు పొందటానికి, హింస పొందటానికి, అవమానించబడటానికి, గాయాలు చేయబడటానికి వచ్చాడు. ఆయన గాయాలు చేయబడ్డాడు, హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన చనిపోవడానికి వచ్చాడని చెప్పాడు, చనిపోయాడు. ఆయన వచ్చింది నేను చనిపోవడానికి అన్నాడు, చనిపోయాడు. ఆయన చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లెగుస్తాను అన్నాడు, తిరిగి లెగిసాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరలోకి వెళ్తాను, తండ్రి యొద్దకు వెళ్తాను, పరలోకములో నుండి తండ్రి యొద్ద నుండి మీకు ఆదరణకర్త నేను పంపిస్తానన్నాడు, ఆదరణకర్తను పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు. నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టనన్నాడు, ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు మనల్ని. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది యోహాను సువార్తలో, మిమ్మల్ని అనాథులుగాను విడవను, మీ యొద్ద కొత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు, నేను మిమ్మల్ని అనాథను విడిచిపెట్టను. పరిశుద్ధాత్మను పంపించాడు. యేసును నమ్ముకున్న ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పిల్లారా. యేసును నమ్ముకున్న ప్రతి దేశంలో అభివృద్ధి ఉంది. యేసును నమ్ముకున్న ప్రతి మనిషిలో జీవం ఉంది, నిరీక్షణ ఉంది, ధైర్యం ఉంది, ప్రోత్సాహకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదరణ మాటలు ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆదరణకర్త వారిలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ దేశంలో ఉన్నాడు, వాడి పల్లెల్లో ఉన్నాడు, వాళ్ళ ఇంటిలో ఉన్నాడు, వారి జీవితంలో ఉన్నాడు, వాడి హృదయంలో ఉన్నాడు. సిద్ధం చేస్తున్నాడు యేసయ్య రాకడ కోసం. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే సిద్ధపడలేవు. వ్యతిరేకిస్తావు, తృణీకరిస్తావు, దూషిస్తావు, నిందిస్తావు, హింసిస్తావు, అపహాస్యం చేస్తావు, హేళన చేస్తావు. ఈ అపహాస్యం చేసి, నిందించి, దూషించి, హింసించే ప్రతి ఒక్కడికి తీర్పు ఉంటుంది. నువ్వే పార్టీ అయినా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా తీర్పులోనికి వస్తావు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు ప్రతి ఒక్కడు తీర్పులోనికి వస్తాడు. ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము, ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ, ప్రతి జెండా పట్టుకొని ఎవరైతే హింస పెడుతున్నారో,
దేశాలని, నాయకుల్ని, ప్రజల్ని అందరినీ తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. నువ్వు హింస పెట్టడం, దూషించడం, నిందించడం కాదు. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి, నెమ్మదికరంగా ఉండాలి. 20 వచనం చెబుతా ఉంది, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమందు మీరు ఎరుగుదురు. తండ్రిలో ఉంటున్నాం పిల్లరా. తండ్రి మనలో ఉంటున్నాడు, మనం తండ్రిలో ఉంటున్నాం. యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రి యేసులో ఉన్నాడు. నేను మీ యందును ఉన్నాము, నేను నా తండ్రి యందు మీరు నా యందు, నేను మీ యందు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకుందునని చెప్పాను. ఈ రాత్రి కాలంలో నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎన్ని దేశాలు కూడా మన దేశానికి వచ్చినా మనం దోచుకెళ్ళారే తప్ప మనకు దీవెనకరంగా లేరు. మనం ఎన్ని దేశాలు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, మనం ఆశీర్వాదకరంగా మన దేశంలో ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, మనం ఉన్న స్థలంలో దీవెనకరంగా ఉండాలంటే, మన జీవితం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవంలో ఉండాలంటే యేసుక్రీస్తులో ఉండాలి. మనుషులు ఎవ్వరు కూడా మనల్ని పరలోక రాజ్యంలో చేర్చలేదు పిల్లారా. ధనం చేర్చలేదు, అభివృద్ధి చేర్చలేదు, ఆశీర్వాదాలు చేర్చలేవు. ఏ మనుషుడు మనం బాగు చేయలేడు, ఏ మనుషుడు మనకు దీవెనకరంగా ఉండలేడు. ఈ లోకం అంతా కూడా చీకటమయం కాబోతా ఉంది. ఒక దినం వస్తుంది, అది ఏ దినమో ఎప్పుడో తెలియదు కానీ యేసు ప్రభు తిరిగి వస్తాడు. తప్పకుండా వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఈ రాత్రి కాలంలో మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతించుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని, అభిషేకాన్ని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. ఈ రాత్రి విన్న ప్రతి మాట యేసయ్య కొరకు ఎదురు చూద్దాం పిల్లారా. ఆయన నీ కోసం నా కోసం రాబోతూ ఉన్నాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకంతో మనల్ని నింపబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యములో మనల్ని ఆనందభరితులుగా చేయబోతూ ఉన్నాడు. ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సింది పిల్లలు. మన ధనాన్ని విడిచిపెట్టాలి, మన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాలి, ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, ఈ అందాన్ని విడిచిపెట్టాలి, ఈ జ్ఞానాన్ని, ఈ తెలివితేటలు అన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందే. ఒక దినం వస్తుంది. హల్లెలూయా. ఆ దినం కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. యేసయ్య వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. ఆయన ఏ దినం వస్తాడో మనకు తెలియదు కానీ వస్తాడు. మార్గం ఆయనే, సత్యం ఆయనే, జీవం ఆయనే. హల్లెలూయా. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు ఎవరివైనా నాకు అవసరం లేదు. క్రీస్తులు లేకపోతే నువ్వు నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి చేరలేవు. ఎవ్వరు నీతో వాగ్దానం చేయలేదు, యేసు ప్రభు తప్ప. నేను పరలోక రాజ్యంలో నేను చేర్చుకుంటానని చెప్పిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాలంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. రాత్రి ప్రత్యేకమైన నీ కృప, నీ కనికరం, నీ జాలి, నీ దయ మాతో ఉన్నందుకు వందనాలు. నీ మా మధ్య సంచరిస్తున్నందుకు వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ కనికరం బట్టి వందనాలు, నీ ఆదరణ బట్టి వందనాలు, నీ నీతిని బట్టి వందనాలు, నీ న్యాయాన్ని బట్టి వందనాలు, నీ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే ప్రభా నీకు దూరంగా బ్రతుకుతున్నారు, లోకములో బ్రతుకుతున్నారు, లోకానికి ప్రభా తండ్రి నాయన ఆకర్షితులవుతున్నారు, అట్టి వారందరూ దర్శించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ప్రభువా నీ సన్నిధి మాతో లేకపోతే, నీ కృప మాతో లేకపోతే, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం మాతో లేకపోతే వ్యర్థము నాయన మా జీవితము, వ్యర్థము నాయన. ఏ మనుషుడు మాకు రక్షణ ఇవ్వలేడు, ధనం మాకు రక్షణ ఇవ్వలేదు. మేము సంపాదించిన సంపాదన కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ మాకు రక్షణ ఇవ్వలేవు నాయన. ఈ రాత్రికాలం రక్షించువాడు నీవేని, పోషించువాడు నీవే అని, సంరక్షించువాడు నీవే అని, పరిశుద్ధాత్మతో, శక్తితో, అభిషేకముతో నింపు దేవుడు నీవే అని ప్రభువా నేను స్తుతిస్తున్నా. ప్రత్యేకమైన నీ కృప మా జీవితాలతో ఉంచి నడిపించండి ప్రభువా. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ప్రభువా. నీ అభిషేకం మాతో ఉంచి నడిపించండి ప్రభువా. నీవే ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన మా యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములు మా దేశాన్ని, రాష్ట్రాల్ని, ప్రజలను అన్నిటిని మీకు అప్పగించి నిన్నే స్తుతించి ప్రభువా ఈ రాత్రి కాలములో
Tonight, Lord, we praise you, we glorify your name. We thank you, Lord. We love you, Jesus. Thank you for our lives. Thank you for all the countries. Every country, we love you, Jesus. We praise you. We bless all the countries, Lord, with your love, with your blessings. We love you, Lord. Thank you, Jesus. నీకే మహిమ చెల్లిస్తున్నావు నాయన. నీవే ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా జీవితాలు, మా కుటుంబాలు దీవించి బలపరచండి. యేసయ్య గొప్ప నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యుని సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరి ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి కూడా ప్రభుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన చక్కటి సమయం కొరకు దేవుని స్తోత్ర చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినము ఆరాధన దినము, పునరుద్ధాన దినము, పరిశుద్ధమైన దినం. రేపు మనందరం కూడుకొని ప్రభుని ఆరాధిస్తాం. 10 గంటలకి మిమ్మల్ని అందరూ కలబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో రేపటి దినంకి సిద్ధపడదాం. ఈ రాత్రి ప్రభువుతో మాట్లాడదాం. రేపటి దినం కొరకు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనతో మాట్లాడబోతూ ఉండగా మనం వినటానికి సిద్ధపడదాం పిల్లారా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్. సీ యూ టుమారో మార్నింగ్ by 10 a.m. Praise the Lord, because tomorrow is the worship day, resurrection day, Sunday, holy day. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. సో రేపటి దినం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరితో, మన కుటుంబాలతోనూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. God bless you all in Jesus name. Praise the Lord. Hallelujah. Praise